మనము చాలా దేశాలలో క్రికెట్ మైదానాల్లో అప్పుడు విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఆట చాలా సీరియస్గా జరుగుతున్నప్పుడు గుడ్డలిప్పు తీసుకొని పూర్తి నగ్నంగానో అర్ధనగ్నంగానో మహిళలు కానీ ఒకసారి యువకులు కానీ వచ్చి క్రికెట్ పిచ్ వైపు పరిగెడుతుంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో కూడా యువకుడు ఎవరో అలా ఒకసారి చేసి ఉన్నారు. అంటే ఆయన అర్ధనగ్నంగా రాలేదు, తన ఫేవరెట్ క్రికెటర్ పట్ల తన అభిమానాన్ని ప్రదర్శించడానికి క్రికెట్ మైదానానికి అడ్డంగా పరిగెత్తుకుంటూ పిచ్ వరకు వచ్చాడు. తర్వాత పోలీసులు అతన్ని పట్టుకుని బయటకు తీసుకువెళ్ళిపోయారు. అది అలా ఉంచితే సీరియస్గా గేమ్ జరుగుతున్నప్పుడు మైదానాన్ని బట్టలు విప్పుకుని వచ్చేవాళ్ళని స్ట్రైకర్స్ అని అంటారు. వాళ్ళ ఉద్దేశం కేవలం జనం దృష్టిని తమ వైపు మళ్లించుకోవటమే. జనరల్గా పరువు పోతుందనే బాధ వీళ్ళకి ఉండదు. జనం నవ్వినా అమనాభూతులు తిట్టినా ఇలాంటి వెధవ ఒకడున్నాడని గుర్తుపెట్టుకుంటే చాలు అన్నది వాళ్ళ అభిప్రాయం. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన కూడా ప్రస్తుతం అదే పరిస్థితిలో ఉన్నదని విమర్శకులు అంటున్నారు. సీరియస్గా రాజకీయాలు చేయడు ఆ పార్టీ. ఇన్ఫ్యాక్ట్ పవన్ కళ్యాణ్ అన్న అభిప్రాయం బాగా బలంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్ర రాజకీయాల్లో అతను ఒక స్ట్రైకర్ అంటే అర్ధనగ్నంగా క్రికెట్ మైదానంలో కానీ లేకపోతే పబ్లిక్ ప్లేసెస్లో కానీ తిరిగే స్ట్రైకర్ అంటే ఆట మధ్యలో దిగంబరంగా తిరిగేవాడు. పద్ధతిగా జరిగే ఎన్నికలను గబ్బు పట్టించడమే అతని పని. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాజకీయ క్రీడల్లో దిగంబరుని చేసి వదులుతాడు. జనసేన చరిత్ర గమనిస్తే చంద్రబాబుకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ఆ పార్టీ పనితీరు. రాష్ట్రం విడిపోయాక అప్పటికే 2 సార్లు ఓడిపోయి దీనస్థితిలో ఉన్న చంద్రబాబుకి పవన్ దొరికిపోయాడు. మీరు గమనిస్తే ఒక ప్లాన్ అంటూ లేకుండా అప్పటికప్పుడు 5 స్టార్ హోటల్లో పుట్టింది ఆ పార్టీ. బాబు పుట్టించాడు ఆ పార్టీని. పార్టీ పెట్టాక తాను పోటీ చేయకుండా తెలుగుదేశానికి మద్దతు ఇస్తున్నానని చెప్పడం అదంతా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గాన్ని టెంపరీగా తాకట్టు పెట్టే ప్రయత్నం. తెలుగుదేశంలో చేరితే సామాజిక వర్గం అంతగా అతన్ని సపోర్ట్ చేయదు. ఆ సామాజిక వర్గానికి ఒక ఆశ ఉంది, తమ వాడు ఎప్పుడో అప్పుడు ముఖ్యమంత్రి అవ్వాలని. తప్పేం కాదు. బట్ ఆశను చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే వాడిని అడ్డు పెట్టుకుని వమ్మి చేయించాడు. 2014 తతంగం ముగిసింది. 2019లో బాబు తాను ఓడిపోతానన్న సంగతి గుర్తించి పవన్ కళ్యాణ్తో ఓట్లు చీల్చడానికి ఒంటరిగా పోటీ చేయించాడు. ఇందులో భాగమే 2019లో పవన్ కళ్యాణ్ వాగిన వాగుడు. చంద్రబాబు అవినీతిలో కూరుకుపోయాడని, తాను ఒంటరిగా పోటీ చేస్తానని ఇద్దరు ఊహించింది. కాపుల ఓట్లు కేవలం పవన్కే పడాలి, జగన్కి కాకుండా. తెలుగుదేశానికి పడవని తెలుసు. ఆ పాచిక పారలేదు. అపచయం మూట కట్టుకుంది. ఆ మూట కూడా భయంకరంగా మూట కట్టుకుంది. మళ్ళీ 2024లో మళ్ళీ కలిసి పోటీ చేయాలని నిర్ణయించారు. 2018లో పవన్ కళ్యాణ్ చెప్పినట్లు బాబు అవినీతిపరుడు కదా, ఇప్పుడు నీతిమంతుడు అయ్యాడా? మైదానంలో స్ట్రైకర్ లేకపోతే దిగంబరుడు వాడంతట వాడే బట్టలు విప్పుకొని వస్తాడు. బట్ రాజకీయాల్లో చంద్రబాబే పవన్ కళ్యాణ్ బట్టలు విప్పి రోడ్డు మీదకు వదులుతాడు. జగన్ను దెబ్బ కొట్టాలనే తప్ప మరొక ఆలోచన కాదు. జనసేన అనేది ఒక పొలిటికల్ స్ట్రైకర్ అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఏమిటి ఎన్నికల తర్వాత అనే ఆందోళన ఆయన అభిమానుల్లో ఇప్పటికే ప్రారంభమైంది. పిఠాపురంలో ఓడిపోతే ఆయన పరిస్థితి ఏమిటి, పిఠాపురంలో నెగ్గితే ఆయన పరిస్థితి ఏమిటి, ఆయన పార్టీకి చెందిన 21 మందిలో 4-5 ఆయన నెగ్గరా? అలా నెగ్గితే ఏమిటి పరిస్థితి? లోకేష్ మంగళగిరిలో ఓడిపోతే ఏమిటి పరిస్థితి? ఈ కూటమికి నాయకత్వం పవన్ కళ్యాణ్కి ఇస్తారా పిఠాపురంలో నెగ్గితే? లేదా చంద్రబాబు ఓడిపోతే పిఠాపురంలో నెగ్గితే పవన్ కళ్యాణ్కి ఇస్తారంటే ఇచ్చే పరిస్థితే లేదు. ఎందుకంటే 144 స్థానాలపై పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ జనసేన కంటే ఎక్కువే సీట్లు నెగ్గుతుంది. ఆ నెగ్గినప్పుడు సహజంగా మాది సింగిల్ లార్జెస్ట్ గ్రూప్ ఎమాంగ్ ది కూటమి అని చెప్పి వాళ్ళే నాయకత్వాన్ని తీసుకుంటారు. ఈయన అర్ధనగ్నంగానో పూర్తి నగ్నంగానో ప్రజల ముందు నిలబెడతారు. దానితో పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుందో మనం చూస్తాం. వెండితెర మీద ఇవన్నీ చూడవచ్చు.